ఇంకో డౌట్ స్వామి, దీక్ష స్వీకరించే ముందు నియమాలు ఏంటి? దీక్ష స్వీకరించే ముందు రోజు కూడా దీక్ష నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలండి. ఇప్పుడు మేము దీక్షిస్తూ ఉంటాం. మేము పొద్దున్న 4:30 లేసి అన్ని చూసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు 6 టైం అవుతుంది. పొద్దున్నే ఏమి తాకకుండా ఉంటాం, తినకుండా ఉంటాం. రాత్రి తెల్లవారులు ఈ 40 రోజులకు సంబంధించినంతా తాగి వచ్చేస్తారండి. నోరు ఇప్పగానే మంత్రం చెప్తుంటే గుప్పు గుప్పుని వాసన కొడుతుంటే మాకు తల తిరిగిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి దీక్ష ముందు రోజు కూడా దీక్షా నియమాలు పాటించాలి. చాలామంది చేసే విషయం ఏంటంటే 40 రోజులు ముందు రోజు తాగేస్తున్నారు. అది చాలా దోషం. దీక్షా నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలా. దీక్ష నియమాలు పరిశుభ్రంగా గుడికి రావడం అనేది చాలా అవసరం. ఆ తర్వాత దీక్ష సమయంలో ఉన్న వస్త్రాలు కానీ మాలలు కానీ మళ్ళీ వాడవచ్చా లేదా? ఇప్పుడు దీక్ష తర్వాత ఆ వస్త్రాలను శుభ్రపరిచి మంచి ఎండలో పెట్టి, మనకి ఈ ఏదైనా గుళికలు ఉంటాయి కదా, అలాంటివి వేసి ఒక అట్టపెట్టెలో భద్రపరిచి వాటిలన్నింటినీ కూడా పైకి ఎక్కించేయాలి. ఎందుకంటే కింద ఉంటే మైలు తగులుతున్న ఒక అభావం ఉంటుంది మనకి. కాబట్టి అవన్నీ కూడా ఒక అట్టపెట్టెలో ప్యాక్ చేసి పైకి ఎక్కించేసి మళ్ళీ దీక్ష ముందు ఒక వారం ముందు తీసి అవన్నీ శుభ్రపరిచి చక్కగా వాడుకోవచ్చు. కానీ మాల లేనప్పుడు దీక్షలో కాకుండా సివిల్లో ఆ బట్టలు వాడితే ఇంక మళ్ళీ దీక్షకి పనిచేయు. దీక్షలో వాడిన వస్త్రాలు శుభ్రపరిచి పెట్టుకుంటేనే మళ్ళీ దీక్షకు వాడచ్చు. అలాగే దీక్ష మాల కూడా మీరు ఎన్నిసార్లు ఇల్లు వస్తే మాలకంత పవర్ ఉంటుంది. ఎందుకంటే మాల మెడలో వేసుకొని హృదయం మీద ఉంచుకొని మనం స్తోత్రాలు చెప్పి పూజలకు వెళ్ళి యాత్రలకు వెళ్ళి ఎన్నో క్షేత్రాలు దర్శించి వస్తాం. కాబట్టి ఆ పవర్ అంతా ఈ మాలలోనే ఉంటుంది. ఈ మాల మీ ఇంట్లో ఉంటే ఏ దుష్టశక్తి మీ ఇంటికి రాదు. మీరు దేవుడి దగ్గర పెట్టడం ఏదైనా ఇబ్బంది అయితే ఈ బట్టలు పెట్టే పెట్టెలోనే మాలలో కూడా పెట్టేసి అవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టి మళ్ళీ దీక్ష తీసుకున్నప్పుడు తీసుకొని ఉపయోగించవచ్చు. అది శాస్త్ర సమ్మతం, మంచిది కూడా. ఓకే, దానివల్ల మంచిది కూడా. తర్వాత దీక్షా వస్త్రాలని పంపా నదిలో వదిలేయచ్చా లేదా? మహాపాపం అండి. ఏ దీక్షా వస్త్రాన్నైనా సరే ఎవరికైనా దానం చేయొచ్చని చెప్పారు. కానీ అది పెద్ద విపత్తు అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఎవరైనా నల్ల బట్టలు దానం చేశారనుకోండి, ఇతర మతస్థులు అందరూ ఆ బట్టలు వేసుకొని ఏదో రోడ్డు మీద దొరికిన ఒక మాల వేసుకొని మేము అయ్యప్ప స్వామిని చెప్పి అడుక్కుంటున్నారు. ఒకప్పుడు మేము కూడా ఎవరికైనా దానం చేయమని చెప్పాం. అలా చేయకూడదు. పంపా నదిలో ఆ బట్టలు వదిలితే ఒక జీవనదిని కలుషితం చేసిన పాపం మనకు పట్టుకుంటుంది. నదిలో ఏమయ్యాలండి? గణపతి నవరాత్రులు చేస్తున్నాం మనం. ఆ గణపతి నవరాత్రులో మనం వాడే ఆకులన్నీ కూడా, ఆ పత్రాలన్నీ కూడా ఆయుర్వేదానికి సంబంధించినవి. అవన్నీ నీటితో కలిస్తే నీటికి ఓషధి శక్తి వచ్చి ఆ తర్వాత మనం స్నానం చేసినప్పుడు ఆ ఓషధి శక్తి వల్ల మన శరీరం పరిశుభ్రం అవుతుందని చెప్పి అవి వేయమని చెప్తాం. అంతేగాని బట్ట నీటిలో కరుగుతుందా? నీటిలో కరగని ఏది కూడా మనం వేయకూడదు. అలాగే కాపర్ కాయిన్స్ వేయచ్చు. ఎందుకంటే కాపర్కి నీటిని ఇది తరంగాలను ఇది చేసే శక్తి ఉంది. కాబట్టి ఒకప్పుడు మన దగ్గర కాపర్ కాయిన్స్ ఉండి కాబట్టి ఆ కాపర్ కాయిన్స్ వేయచ్చు. అంతేగాని ఈ స్టీల్ కాయిన్స్ కూడా నదులు వేయడం తప్పే. కానీ ఒక రకంగా కొంతమందికి ఉపాధి కలుగుతుంది. ఎందుకంటే మన కుంభమేళాలో కొన్ని కోట్లు సంపాదించారట. ఆ కాయిన్స్ చేరుకొని కొన్ని కోట్లు సంపాదించారు. ఏదో ఒక ఉపాధి కలుగుతుంది. అది కాదు. కానీ ఈ బట్టలు మాత్రం ఏ జీవనదిలో అనుకొని వదలడం వల్ల తిరిగి పాపం మనకు చుట్టుకుంటుంది. ఆ వస్త్రాలు తీసుకొచ్చి మీరు మీ గుడిలో కానీ ఇట్లలో కానీ ఇస్తే తుడవడానికి ఉపయోగిస్తారు. మన గుళ్ళో చాలామంది తెచ్చిస్తున్నారు. గుళ్ళు కింద శుభ్రపరచడానికి, వాటికి ఎక్కడైనా తడి ఉంటే వాటిని తుడడానికి వాటికి ఉపయోగిస్తున్నాం. అంతే తప్ప ఎవరికి దానం కూడా చేయొద్దండి. దానం చేయడం ఇలాంటి దాన్ని వేరే విధంగా వాడుకుంటున్నారు. కాబట్టి అంతకీ మీకు ఏమీ కుదరదంటే అగ్నికి ఆహుతి చేసేయండి. అగ్నిగోత్రుడు అందరినీ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. అలాగే పూజ చేసిన పటాలు తీసుకెళ్ళి చెట్ల దగ్గర పెట్టేస్తున్నారండి. ఓకే, 50 రోజులు పూజ చేసినంతసేపు ఆయన దేవుడు అవుతున్నాడు. పూజ అయిపోయిన ఆయన దెయ్యం అయిపోతున్నాడు. తీసుకెళ్లి చెట్ల కింద పుట్టగా మొన్నే మనం ఒక దగ్గరలో ఒక గుడి దగ్గరికి వెళ్ళి తెచ్చాం. ఈ సంతలు జరుగుతున్న దగ్గర బళ్ళు పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళకి బైండింగ్ వేర్ కూడా నేనే పంపించాను. మా స్వాములు అందరూ వెళ్ళి అక్కడ బైండింగ్ వేర్ కట్టి వాళ్ళకి ఒక్కొక్క బండి దగ్గర ఒక్కొక్క ఫోటో కట్టొచ్చారు. ఓకే, మన వాళ్ళందరూ ఎప్పుడైనా కొనేటప్పుడు హిందువుల దగ్గర కొందామని ప్రయత్నం చేస్తున్నారు. బండి దగ్గరికి వెళ్తే కొనేవాళ్ళ దగ్గర హిందువో కాదో తెలియదు. ఆ ఫోటో కనబడితే వీళ్ళు హిందువు, మనం కొనొచ్చని వెళతారు. అదొక ఉపయోగం. వాళ్ళకి ఏం చెప్తాను, రోజు ఒక అగరబత్తి వెలిగించండి, మీకు వ్యాపారం జరుగుద్దని చెప్తున్నాం. బయట పడేసిన ఫోటోకి ఒక మంచి స్థానాన్ని కల్పించాం. అలాగే ఈ స్టాపు హిందువుది అని తెలిసే ఒక నిర్ణయాన్ని కూడా మనం కలిగించాం. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా మీ ఇంటికి దగ్గరలో ఏ చెట్టు దగ్గర ఇలాంటి ఫోటోలు కనిపించినా అవి సక్రమంగా ఉపయోగించండి, లేదా మా గుడికి తీసుకొచ్చి ఇవ్వండి. జగద్రక్ష శ్రీనివాస అయ్యప్ప స్వామి దేవాలయం, దీప్తి నగర్, గంగారం, చందానగర్.
ఇక్కడ తీసుకొచ్చిస్తే మేము వాటిని ఎలా ఉపయోగించాలో అలా విగ్రహాలు కానీ దేవుడు సంబంధించిన పుస్తకాలు కానీ పుస్తకాల లైబ్రరీ కూడా పెడుతున్నాం ఇప్పుడు మేము. అట్లాగా అందరూ మా దగ్గరలో ఉన్న స్వామిని అందరి దగ్గరికి కలెక్ట్ చేసి పెట్టాం. ఆల్రెడీ చాలా పుస్తకాలు వచ్చినాయి. మా గురువు గారి దగ్గర నుంచి కూడా కొన్ని పుస్తకాలు తెచ్చాం. మనం ఇప్పుడు శాస్త్రి గారి దగ్గర నుంచి కూడా ఓకే. మా సుధాకర్ గారు కూడా కొన్ని పుస్తకాలు ఇస్తానన్నారు. అలాగా పుస్తకాలన్నీ కూడా చాలా కలెక్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నాం. ఎందుకంటే పుస్తకాలు చదివి అలవాటు పోతుందండి అందరికీ. అవును. పుస్తకం చదవడం వల్ల మైండ్ ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి. అలాగే రాయటం కూడా మర్చిపోతున్నారు జనం. రాయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ రాయాలంటే ఇక్కడి నుంచి ఎన్ని కణాలు పనిచేస్తున్నాయి మనకి. నెక్స్ట్ ఏ వర్డ్ రాయాలంటే ఏం రాయాలా, ఇది మన మైండ్కి పనిచేస్తుంది. ఇప్పుడు ఏముంది, కంప్యూటర్ వచ్చాక అన్ని టక కొట్టేస్తున్నారు అంతే, ఇది పని చేయట్లా. అందుకే మైండ్ ఎక్కువ మందికి ఇది అవ్వట్లా. ఓకే. దయచేసి పుస్తకాలు చదవడానికి ఏదైనా రాయడానికి కూడా ప్రయత్నం చేయరండి. మా చిన్నప్పుడు మా అమ్మాళ్ళు రామకోట అది రాస్తుంటే చదువుకోవచ్చు కదా, వీళ్ళని మనసులో స్మరణ చేసుకోవచ్చు కదా, ఎందుకు రాసుకుంటున్నారు చేదస్తాం అనుకునేవాడిని నేను. కానీ ఆ రాయడం వల్ల చాలా ఉపయోగం ఉందని ఈ మధ్య నేను చూసుకున్నానండి. చాలా అవసరం రాయడం అనేది. మా గురువుగారు ఇప్పటికీ ఎన్నో పుస్తకాలు రాస్తూ ఉంటారు నాకు. ఆయన ఒక ఊర్లో వాళ్ళకి దగ్గరలో 8 కిలోమీటర్లో ఎవరి దగ్గర తాళపత్ర గ్రంథాల్లో ఆయనకు కావాల్సిన సబ్జెక్ట్ ఉంటే రోజు 8 కిలోమీటర్లు సైకిల్ తొక్కుని వెళ్ళి ఒక లేఖ ఇచ్చేవారట. ఆ తాళపత్ర గ్రంథం మొత్తం ఇస్తే మళ్ళీ అది తీసుకురారని చెప్పి రోజుకు ఒక రేఖ ఇస్తే అది తీసుకొని వెళ్ళి రాసుకొని మళ్ళీ ఆయనకి అప్పచెప్పి మళ్ళీ ఇంకో రేఖ తెచ్చుకుని అది రాసుకునేవారు. ఎంత చక్కగా రాసుకున్నారంటే ఆ బుక్ కూడా నా దగ్గర ఉంది ఇప్పుడు. అంటే గుర్తు కింద నా దగ్గర పెట్టుకున్నానంటే ఎంత కష్టపడి విద్య నేర్చుకున్నారో ఆ రోజుల్లో చూడండి. మా శివశంకర శాస్త్రి గారు అంత కష్టపడి నేర్చుకునే విద్యని మా అందరికీ కూడా మనం ఎవరి దగ్గరైనా గురువు దగ్గర విద్య నేర్చుకోవాలనుకోండి, ఆయనకి టైం చూసుకొని ఆయనకి ఏదో సేవ చేసి వెళ్ళి అక్కడ ఆయన దగ్గర నేర్చుకోవాలి. అలాంటిది మాకు ఖాళీ ఉన్న టైంలో ఆయన వచ్చి పాపం మా దగ్గర కూర్చొని మాకు అన్ని రకాలుగాను కూడా ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది విద్య, ఏది చేస్తే మీరు మీ జీవితాలు ఉన్నతిని పొందుతారు, ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు. అలాంటి మహానుభావుల పరిచయం కూడా మా జన్మలో పూర్వజన్మ సుకృతం మాకు నిజంగా ఇదంతా. ఇంకో డౌట్ స్వామి, ఇప్పుడు దీక్షా సమయంలోని మాలలు ఉంటాయి, అవి ఏం చేయాలి వాటిని? అదే చెప్తున్నాండి, ఈ దీక్షా టైంలో వాడిన మాలలు శుభ్రపరిచి మంచి ఎండలో పెట్టాలండి. ఇవి చెక్కతో సంబంధించినవి. తడితో పెట్టాను ఒక ఫంగస్ వస్తుంది దాంట్లోంచి. అందుకని మంచి ఎండలో పెట్టిన తర్వాత ఒక బరిళ్ళలో పెట్టి మన దేవుడి దగ్గర పెట్టుకుంటే ఏ దుష్టశక్తి మన ఇంటికి రాదు. మీకు బయట పెడితే ఇంట్లో ఆడవాళ్ళు తిరుగుతుంటారు ఇంట్లో రానప్పుడు అనే ఒక భావన ఉందనుకోండి, అవి కూడా బట్టల్లో పెట్టి ఒక అట్టపెట్టలో పెట్టి పైకి ఎక్కించేయండి, అటక మీదకి ఎక్కించేయండి. షెల్ఫ్లు కదా ఇప్పుడు అంటే, ఒకప్పుడు అంటే అటుకులు, ఇప్పుడు షెల్ఫ్లు ఉన్నాయి కదా, ఆ షెల్ఫ్ల్లో పైకి ఎక్కించేయటం. దీక్ష తీసుకుని వారం ముందు అవి తెచ్చుకొని కిందకి తెచ్చుకొని ఒకసారి శుభ్రంగా ఉతికేసి మంచి ఎండలో పెట్టాలి. ఎందుకంటే ఏ క్రిములు చేరినా అవన్నీ పోతాయి, సూక్ష్మక్రిములు ఏమైనా చేరినా కూడా పోతాయి. అప్పుడు మళ్ళీ దీక్షలో మనం ఉపయోగించుకోవడం ధర్మం. అది బయట పడేయడం మంచిది కాదండి, 8% బయట పడేయకూడదు.